సర్లే, అమ్మకి చెప్పి 2 జతలు తీస్తాలే. ఆడది రాకూడదు అన్నదంటే అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలని కాదు. కడుపుతోటున్న ఆడది రాకూడదని చెప్పిందంటే అబద్ధం కాక నిజం ఎట్లయితది? బాధ్యత కాబట్టి రమ్మన్నాను. బంధాలకు ఇలువిచ్చేటోళ్ళైతే వస్తారు, లేదంటే రారు. సహాయం చేస్తారని ప్రమాణం చేసినయ్యా. పద్మావతిని తీసుకువెళ్ళి తొందరగా వచ్చే. గట్లనేనా? వెళ్ళండి. పద. అత్తమ్మ, ఇగో దుర్గమ్మ, మీ ఓళ్ళెవరైనా నీకు నచ్చని పని చేస్తే ఎట్లుంటది? మండుద్ది కదా. రా, వచ్చి ఆడేం జరుగుతాందో నీ కళ్ళారా చూద్దుగాని, గప్పుడైనా నీకు తెలుస్తది. ఆ చెప్పేదేందో అర్థమేలా చెప్పవే. గా దరిద్రాన్ని నా నోటితో చెప్తే ఏం బాగుంటది బామ్మా? మీరే వచ్చి మీ కళ్ళారా చూడండి. పద దుర్గా, మనం వెళ్ళకపోతే దీని నోటికి తాళం వేయలేవు. నువ్వు ఈడనే ఉండద్దమ్మా, నేను పోయి చూసి వస్తాను. గట్ల తులసి, మీరు చీరలు చూస్తుండండి. పద. చూడు, గీదేనా నీ పెంపకం? చూడాల్సింది నేను కాదే, నువ్వు. నేనా? వీళ్ళిద్దరు ఉన్నారేంది? వాళ్ళిద్దరు కదా ఉండాల్సింది. పద్మావతి నాకు చెప్పే ఇడికొచ్చినది. తిరిగి వస్తుంటే ఒకరికొకరు ఎదురు పడింటారు. కాబోయే మొగుడు పెండ్ల మాట్లాడుకుంటే తప్పేంది? సీనయ్య, సీనయ్య, పద్మావతి ఈడేం చేస్తున్నారు? అది సర్లే, పదండ్రి. అత్తమ్మా, బట్టలు అందరికి తీసిండ్రా? ఇంకెవరన్నా మిగిలిపోయినరా? పెద్దలకి పెట్టని కూడా తీసుకున్నా దుర్గా. ఇంకెవరున్నారు? మంచి పని చేసినావు. సీనయ్య, డబ్బు కట్టి సంచులన్నీ బండ్లో పెట్టించు. గట్లనేనమ్మా. చిన్న పొద్దు ఏడనే? అడిగేది నిన్నే. యాడనే అది? అది అది ఎటో వెళ్ళినట్టుంది పెద్దమ్మా. గంత చూసే వస్తున్నా, యాడ కనిపించలే. నిజం చెప్పు, దాన్ని యాడికి పంపించినావు? ఏ మాణిక్యం, నీకు మతుండే మాట్లాడుతున్నావా? దాన్ని పద్మావతి ఏడికి పంపిస్తుంది? తెలిస్తే ఎందుకు అడుగుతా? తెలవకనేగా అడిగేది. నిజంగా నాకేం తెలీదు పెద్దమ్మా. మరి సీనయ్య, మీ కృష్ణ యాడికి పోయినట్టు? అది ఏడే ఉంటాడు. సీనయ్య, కిట్టయ్య ఎక్కడ? అమ్మా, అది బట్టలు తీసుకొని పైకి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడే కదా ఆయనకి కావాల్సినవన్నీ తీసుకున్నావు? తీసుకున్నా, కానీ ఏదో ఏదో కావాలని. ఏం కావాలనుకుని? దేన్ని కావాలనుకుని?
ఇక్కడ ఎవ్వరి పనుల్లో వాళ్ళున్నారు. ఎవ్వరూ కనిపెట్టర్లే అని చిన్న పద్మావతిని తీసుకొని మీ కృష్ణయ్య బయటికి పోయినాడా? మాణిక్యం, మాటలు మర్యాదగా రాని. అబ్బో మర్యాద! మీ చేతలు మర్యాదగా ఉంటే నా మాటలు మర్యాదగానే వస్తాయిలే. మీకు లేని మర్యాద నాకేంది దుర్గమ్మ? ఎక్కడికి? అది కాదు వదిన. నువ్వు మధ్యలో మాట్లాడక సత్యం. ఇద్దరు వేరువేరుగా ఇక్కడనే ఎక్కడో ఉండే ఉంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా అనవసరంగా నోరు బారేసుకోవద్దు మాణిక్యం. ఆ నిజాలు నీకే తెలియదు దుర్గమ్మ, నాకు కాదు. వదిన ఏమిటిది? 10 మంది మన వైపే చూస్తున్నారు. అదిగో అటు చూడండి. నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరే చూడండి. ఏంది దుర్గమ్మ, ఇద్దరు ఇడియిడిగా ఏడ్నే యాడో ఉన్నారన్నావుగా? చూడకుండా నోరు పారేసుకోకూడదు అని చెప్పినావుగా? మరిప్పుడు ఇద్దరు కలిసే వచ్చినారుగా, చూసినావుగా. ఇప్పుడేమంటావు? కిట్టయ్యా, యాడికి పోయినారా? నిన్నేరా అడిగేటిది? ఏడికి పోయినారు? ఎందుకు పోయినారు? అమ్మా అది అది అప్లికేషన్ ఇచ్చి రావడానికి వెళ్ళామత్తమ్మా. అది నేను ఓపెన్ యూనివర్సిటీలో చదవడానికి అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. చూసిండ్రా, చదువుకుంటే సంస్కారం వస్తుందంటారు. ఏడున్నది సంస్కారం? ఎవరితోనూ చెప్పకుండా పోవుడు సంస్కారమా? ముక్కు మొగం తెలియని మొగానితో బయట తిరిగి వచ్చుడు సంస్కారమా? గందుకే చదువన్నా చదువుకున్నోళ్ళన్నా నాకు అసహ్యం. ఇగో దుర్గమ్మ, నువ్వు అనుకుంటున్నట్లు వీళ్ళిద్దరికీ ఇప్పుడే పరిచయం కాదు. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు వదిన. ఊరుకో, ఇదంతా నీ వల్లనే. నీ కూతుర్ని ఈ దుర్గమ్మ ఇంటి కోడలుగా చెయ్యనీకి నువ్వు నానా గడ్డి కరుస్తాంటే ఆ వంకతో ఈ వంకతో ఈ సీనయ్యతో పాటు ఆ కృష్ణ కూడా మన ఇంటికి రావడం నిజం కాదా? ఓనాడు అర్ధరాత్రి వస్తే గా రోజు ఈడు నాకు దొరకలే. గా రోజంటే నువ్వు అబద్ధం చెప్పుడు వల్ల ఈడు తప్పించుకుంటూ గా రోజు
రోజు ఈయన్ని నేను కొట్టలే. ఈ కృష్ణ మన ఇంటికి రావడం, ఈ చిన్న పద్మావతితో మాట్లాడడం, ప్రేమ గీమా అంటూ తిరగడం నాకు తెలవదనుకుంటున్నావులే. సందిట్లో సడేమియా అని దాన్ని అట్లా తీసుకుపోయి ఇట్లా తీసుకొచ్చిండు. మధ్యలో ఏం జరిగిందో ఎవరికెరకా. రేపు దీనికి కడుపో గిడుపో వస్తే ఏం చేస్తావు దుర్గమ్మ? నీ బిడ్డ కాదు కాబట్టి గా పోరం బోకోడికిచ్చి పెళ్లి చేస్తావా దాన్ని? లేక దాని కడుపు తీయించి ఏ అనామకుడికో కట్టబెట్టి ఆడిని మోసం చేస్తావా? చెప్పు. తనది కాకపోతే తాటి మట్టకి ఎదురేసి లాగమన్నారంట వెనకటికి ఎవరో. ఎరా, నీకు సిగ్గు శరం లేదా? నువ్వు మనిషివి కాదా? ఆడదాని కోసం వెంపర్లాడతా ఆవురావురమంటూ తిరుగుతున్నావా? చెప్పరా, నిజం చెప్పు. దాన్ని కాలేజీకే తీసుకుపోయినావా? ఇంకా యాడికైనా తీసుకుపోయినావా? చెప్పరా, నిజం చెప్పు. అడిగేది నిన్నే. నిజం చెప్పరా, చెప్పు. అడిగేది నిన్నే. గట్ల తుమ్మ ముద్ర నుంచున్నావేంద్రా? నిన్ను ఇట్లా అడిగితే నువ్వు చెప్పవురా? నీకు 4 పడితే గాని నిజంగా కవ్ నిన్ను. మాణిక్యం, 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 మాణిక్యం. ఒక వయసు వచ్చినాక కన్న బిడ్డల మీద తల్లిదండ్రులే చేయి చేసుకోరు. అసంటిది ఆడదానివై ఉండి ఒక మగోని మీద చేయి చేసుకుంటావా? వాడు నా బిడ్డ. వాడిట్లా ప్రవర్తించినాడంటే గది నా పెంపకం తప్పు. జరిగిన తప్పు కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉన్నది. కళ్యాణం జరగాల్సిన ఇంట్లో కన్నీళ్లకు తావుండరాదు. వీణ్ణేం చెయ్యాలనో పెళ్ళైనాక నేనే నిర్ణయిస్తాను. గప్పటిదాకా ఈ విషయం గురించి ఎవ్వరూ ఎక్కడ ఎప్పుడూ మాట్లాడరాదు. గంతే. ఏందే ఇంకా ఆడనే నిలబడినావు? నడు, రావే, రా. పెద్దమ్మా, రామ్,
సారీ పద్దు. ఎందుకక్క? నాకు సహాయం చేయాలని పోతే నీకు సమస్య ఎదురైంది. ఇదంతా నా వల్లే. మా ప్రేమ గెలవాలన్నా, మేమిద్దరం ఒకటి కావాలన్నా ఈ సమస్య ఏదో ఒక రోజు ఎదుర్కోవాల్సిందే అక్క. మా ప్రేమకు కానీ మా పెళ్ళికి కానీ పెద్దమ్మ ఎలాగో ఒప్పుకోదు. ఈ రోజుతో దుర్గమ్మ గారు కూడా ఒప్పుకోరని తెలిసిపోయింది. తల్లి లేదు, తండ్రి ఉన్నా లేనట్టే. ఇప్పుడు ప్రేమ. నాకే ఎందుకు ఇలా జరుగుతుందక్క? పద్దు, ఎడవకు. తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా మేం లేమా? మేం లేమా? నా ప్రేమ ఎన్ని మలుపులు తిరిగి పెళ్లి దాకా రాలేదు. నీ ప్రేమ కూడా అంతే. ఇద్దరు మనసులు కలిసాయంటే వాళ్ళు కలిసి జీవించే అవకాశం ఆ దేవుడు ఏదో రకంగా కల్పిస్తాడు. బాధపడకు. ఇప్పటి వరకు అడ్డంకుల మీద అడ్డంకులు వస్తుంటే అసలు ఈ పెళ్లి చేయగలవా లేదా అని ఒకటే భయం. మన పద్మావతి సీనయ్యలకు ముడిపెట్టడానికి ఆ శ్రీనివాసుడే ఆయనే స్వయంగా పూనుకున్నట్లు ఆ జోగయ్య రూపంలో వచ్చి మనకు చెయ్యందించారు. రేయ్, ఇక నీ పెళ్లి గురించి ఏ భయం లేదురా. మీ పెద్దమ్మ వల్ల సమస్యలు వస్తాయని, మనకు అప్పు పుట్టదు అనే భయపడాల్సిన అవసరమే లేదురా. జోగయ్య ఇచ్చిన డబ్బుతో దుర్గమ్మ గారి స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేస్తాను. చూడు చూడు, అందరికీ బట్టలు తీసుకున్నాం. భగవంతుడి దయ వల్ల అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసాం. ఇంకా రూపాయో పావలో తగ్గితే పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని అందరికీ మరీ మరీ చెప్పేశాను. ఇక ఈ విషయంలో నాకు ఆందోళన లేదురా. అబ్బా ఎన్నాళ్ళయిందయ్యా మీ కళ్ళల్లో ఈ ఆనందం చూసి. ఈ ఆనందం ఇంకెప్పటికీ దూరం కాదు తులసి, ఎప్పటికీ దూరం కాదు. మహారాణి, ఆకలి. పదండి. రేయ్, కడుపు నిండా తింద పద. పదండి నాన్న. సత్యం, కాలం కలిసొచ్చినా గా దేవుడు వరమిచ్చినా ఈ మాణిక్యం మనసుకి నచ్చకుంటే నీ కూతురికి పెళ్లి కాదు సరా, పెండ్లి కూతురుగా ముస్తాబు కూడా కాలేదు. ఏందేందేందేంది? ఈ పెండ్లిని ఎవ్వరూ ఆపలేరా?
ఎందుకు ఆగదో ఎట్లా ఆగదో గది చూస్తా సత్యం.